తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలంలో మట్టి నమూనాల సేకరణ జరుగుతుందని, రైతులు వారి భూముల యొక్క మట్టి నమూనాలను తీసుకొచ్చి భూసార పరీక్షలు చేయించుకోవాలని తెనాలి వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు ఉషారాణి తెలిపారు. అలాగే భూసారం పెంచే జీలుగా, పిల్లి పెసర, పచ్చిరొట్ట విత్తనాలు పొలాల్లో చల్లి భూసారాన్ని పెంచాలని ఆమె కోరారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో జొన్న, మొక్కజొన్న పంటలు పూర్తయ్యాయని, మొక్కజొన్న అక్కడక్కడ ఉన్నా అది కూడా త్వరితగతిన పూర్తవుతున్న నేపథ్యంలో రైతులు తమ పొలాల యొక్క భూసారాన్ని పెంచే దిశగా జీలుగా, పిల్లి పెసర, పచ్చిరొట్ట వంటి విత్తనాలు వేసి భూసారాన్ని పెంచుకోవాలని తెనాలి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఉషారాణి రైతులకు విజ్ఞప్తి చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ తెనాలికి 950 మట్టి నమూనాలు, కొల్లిపర 940, దుగ్గిరాల 900 మట్టి నమూనాలను సేకరించే దిశగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రైతులు తమ భూముల యొక్క మట్టి నమూనాలను సేకరించి వాటి భూసార పరీక్షలు చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే వేసవిలో వేసేందుకు పచ్చిరొట్ట విత్తనాలు 200 క్వింటాళ్లు తెనాలికి, కొల్లిపరకు 300 క్వింటాళ్లు, దుగ్గిరాలకు 300 క్వింటాళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, రైతులు వీటిని తీసుకుని వారి వారి పొలాల్లో వేసి భూసారాన్ని పెంచుకోవాలని ఏడీఏ ఉషారాణి తెలియజేశారు. మనకు జొన్న, మొక్కజొన్న అన్నీ కూడా జొన్న అంతా హార్వెస్టింగ్ అయిపోయింది, మొక్కజొన్న హార్వెస్టింగ్ అవుతూ ఉంది. కాబట్టి మొక్కజొన్న కూడా పూర్తిగా హార్వెస్టింగ్ అయిన తర్వాత ఆ క్రాప్ రెసిడ్యూస్ అంటే పంట అవశేషాలన్నీ కూడా రోటావేటర్ వేసిన తర్వాత భూమంతా కూడా మరి శుభ్రంగా ఉన్నప్పుడు మనము సాయిల్ శాంపిల్స్ కలెక్షన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ముఖ్యంగా రైతు సోదరులకి ఈ వేసవి కాలంలో గ్రీన్ మాన్యూర్, పచ్చి రొట్ట పంటల యొక్క విత్తనాలు ఇవ్వటం సబ్సిడీలో 50% సబ్సిడీలో జరుగుతుంది. మరి మన తెనాలి మండలం 200 క్వింటాలు ఇన్నింటి పెట్టడం జరిగింది. అలాగే కొల్లిపర మండలం 300 క్వింటాలు ఇన్నింటి పెట్టడం జరిగింది. అలాగే దుగ్గిరాల మండలంలో కూడా 300 క్వింటాలు జనము, జీలుగా, పిల్లి పెసరకు సంబంధించినటువంటి విత్తనాల కొరకు ఇన్నింటి పెట్టడం జరిగింది. మరి ఈ విత్తనాలు వచ్చినప్పుడు మరి రైతులకు అందించడం, అలాగే రైతులు కూడా తమ యొక్క పొలాల్లో వేసుకోవటం ద్వారా మరి భూమి యొక్క ఆరోగ్యమును, అలాగే ఈ యొక్క చౌడు బారిన స్థితి నుండి మన యొక్క పొలాలను సంరక్షించుకోవటం జరుగుతుంది. పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ జనము, జీలుగా, పిల్లి పెసర అనే గ్రీన్ మెన్యూర్ సీడ్ని మీరు తీసుకొని వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.